నమస్తే, నేను మీ శివకృష్ణ బూరాడ. మనతో ఎటువంటి సంబంధం లేని వారి కోసం మన యొక్క జీవితాలను, మన యొక్క ఆస్తులను, మన యొక్క ప్రాణాలను, అలానే మన యొక్క సుఖాలన్నింటిని కూడా త్యాగం చేయడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? అలా ఎవరైనా సరే ఆలోచిస్తారా? కనీసం ఒక్క క్షణం ఆలోచించండి. మన కోసం, మన యొక్క భవిష్యత్తు కోసం మనతో ఎటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులు వారి యొక్క జీవితాలను త్యాగం చేశారు, వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు, అలానే వారి యొక్క ఆస్తులను త్యాగం చేశారు. గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆ ఉద్యోగాలను మానేసి ఆఖరికి చివరి రోజుల్లో చాలా దుర్భరమైనటువంటి జీవితాలను గడుపుతూ దేశ హితం కోసం, దేశ స్వాతంత్రం కోసం ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి మహాత్ముల జీవితాలను కనుక మనం మర్చిపోతే, వారు చేసినటువంటి త్యాగాలను కనుక మనం మర్చిపోతే, మనకంటే దుర్మార్గులు, మనకంటే పాపాత్ములు ఇంకోరు ఈ భూప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, స్వతంత్ర దినోత్సవం రాగానే అందరూ కూడా దేశభక్తిని ప్రకటిస్తుంటాం, విపరీతంగా స్టేటస్లు పెడుతుంటాం. నిజానికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి స్టేటస్ పెట్టేటువంటి అర్హత ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే దేశ హితాన్ని కోరుకున్నారో, ఎవరైతే దేశ భవిష్యత్తు బాగుండాలని చెప్పి తమ శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా నిజానికి మహాత్ములు. వాళ్ళందరికీ కూడా పాదాలకు నమస్కరిస్తున్నాను. అలానే మరో విషయం ఏంటంటే, ఒక క్షణం ఆలోచించండి. మిమ్మల్ని కనుక తీసుకుని వెళ్ళి ఒక చిన్న గదిలో బంధిస్తే మీ యొక్క పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఎంత దారుణంగా ఉంటుందో ఆలోచించండి. మనిషి అనేవాడు సోషల్ యానిమల్, అంటే సాంఘిక జీవి. పక్కన మరో మనిషి లేకపోతే తను బ్రతకడం చాలా కష్టంగా భావిస్తుంటాడు. అలాంటిది దేశ స్వతంత్రం కోసం పోరాటం చేస్తుంటే ఎంతోమంది మహాత్ములను తీసుకుని వెళ్ళి జైల్లో బంధించి అత్యంత కిరాతకంగా హింసించి, వారికి చిత్రహింసలు పెట్టి, వారిని శారీరకంగా, మానసికంగా అత్యంత దారుణంగా హింసించి, వారిని కృంగదీసి వారి చివర మరణిస్తే ఆనందం పొందినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో, ఆ బ్రిటిషర్స్ నుంచి, వారు చేసినటువంటి దుర్మార్గాల నుంచి మనల్ని రక్షించడం కోసం, మనకి స్వేచ్ఛను కల్పించడం కోసం ఎంతో మంది మహాత్ములు ప్రాణత్యాగాలు చేశారు. అలానే వారి జీవితాలన్నింటినీ కూడా పూర్తిగా నరకంలో పెట్టుకుని మనకి స్వర్గాన్ని ప్రసాదించారు. అలాంటి మహాత్ములు కనుక మనం మర్చిపోతే, మనం ఎంత మాత్రం కూడా కృతజ్ఞత లేకుండా ఉంటే, మనకంటే దుర్మార్గులు ఈ భూప్రపంచంలో మరొకరు ఉండరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా వినయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను. వారు చేసినంత గొప్పగా మనం త్యాగాలు చేయలేకపోయినప్పటికీ కూడాను వారి పట్ల మన కృతజ్ఞతా భావంతో ఉంటూ, మనం మన యొక్క శక్తి మేరకు ఈ సమాజానికి మంచిని చేస్తూ, నోటి మాటతో గానీ, మంచి పనితో గానీ సమాజాన్ని సన్మార్గంలో నడిపిస్తూ, కుల మత ప్రాంతాలకు అతీతంగా శాంతియుత సమాజాన్ని నిర్మించుదాం. అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. జై హింద్.